వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్ ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అరే ఏంది రోహిత్ బ్రో ఇట్లా తయారైండవు? నువ్వు ఇట్లా ఆడతావు నాకైతే ఇంతవరకు తెలియదు. కొత్త ర్యాంప్ బ్యాటింగ్ ఆడిండవు. ఒక్కొక్క బౌలర్ని అయితే బాతుడు కుమ్ముడు. ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే కింగ్ బ్రో సాగు కొట్టిండాడు SRHని. సెకండ్ మ్యాచ్లో చూసుకుంటే నువ్వు రోకో ఈస్ బ్యాక్ టు ప్రైమ్ ఫామ్. అరే స్కై, నిజం చెప్తా ఉండా, నేను కావాలని కొట్టలేదు, ఏదో కొడుతునే అదైతే 70+ రన్స్ అయితే వచ్చేసింది. నీకు తెలుసు కదా నా గురించి. IPL వెకేషన్లో మనం అయితే ఎప్పుడు ఊరికే టైం పాస్కి ఆడతాము. ఏంది టైం పాసా? టైం పాస్ కొడితేనే 70+ రన్స్ వచ్చింది. అదే నువ్వు సరిగ్గా కొట్టింటే సెంచరీ వచ్చిందేమో. మ్యాచ్ అయిపోయినప్పటి నుంచి నేను కూడా అదే ఆలోచిస్తూ ఉండేది. ఈసారి IPLలో ఆరెంజ్ క్యాప్ గెలవాలా, అలాగే IPL కప్పు గెలవాలా? ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కప్పు ముట్టి. ఈసారి పక్కా కొడుతున్నాం. నేను ఫిక్స్ అయిపోయినా అంటే పక్కా వార్ వన్ సైడే. నాకు అర్థమైపోయింది. 6వ కప్పు ముట్టబోతున్నాం. అసలు ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది నాకు ఇప్పుడు తెలియాలి. 220+ రన్స్ కొడుతుంది, అయినా కూడా డిఫెండ్ చేసుకునే కాలేదు. అరే రింకో ఏంద్రా అయితే బ్యాటింగ్లా కొట్టి కాలు నొప్పి కొంచెంకు కొంట కెప్టెన్సీ చేయాలంటే మ్యాచ్ని మింగ పెడతావా? ఏం కెప్టెన్సీ రా నాయన? ఏమన్నా పోతే కెప్టెన్సీ ఇస్తే ఇట్లు చేస్తావా? హానే బ్రో, నిజం చెప్తా, నువ్వైతే ఏం ఫీల్ కాకు. మన బౌలింగ్ అయితే డొల్లో బ్యాహా. ఇలాంటి వరస్ట్ బౌలింగ్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఏం బౌలింగ్ రా నాయన! ఈ బౌలింగ్తో గ్రేటెస్ట్ కెప్టెన్ అయినటువంటి MS ధోని, రికీ పాంటింగ్లు ఉండింటే కూడా 300 కూడా డిఫెండ్ చేసుకోరు. అరే చక్రవర్తి, ఏందిరా నువ్వు కూడా కాదు, కొంప ముంచిందే వాడు. వరస్ట్ బౌలింగు నాకు బాగా అర్థమైపోయింది. చక్రవర్తి కాని పని అయిపోయిందో. ప్రైమ్ ఫామ్లో 2 సంవత్సరాలు ఉండే, ఇప్పుడు మళ్ళీ బాట్కు వచ్చేసిండాడు. ఏంది ఒక మ్యాచ్కే? ఇక్కడ ఉన్నది ఎవరు? ద మిస్టరీ స్పిన్నరు. ఫస్ట్ మ్యాచే కదా, నెక్స్ట్ మ్యాచ్ల నుంచి చూపిస్తాలే ఈ మిస్టరీ పవర్ ఏంటో. నీ మిస్టరీ ఏమో కానీ ముంబై ఇండియన్స్కి అయితే హిస్టరీ క్రియేట్ చేసి 14 సంవత్సరాల నుంచి వాళ్ళైతే ఫస్ట్ మ్యాచ్ గెలవలేదు. అట్లాంటిది ఇప్పుడైతే ఫస్ట్ మ్యాచ్ గెలిచేసి, అది కూడా ముంబై ఇండియన్స్కి హైయెస్ట్ చేస్తావు. షట్ ఏంది ఇది? రికల్టనా మజాక? ఎట్లా కొట్టినా 6లు 4లు. అయినా మ్యాచ్లో ఏదైనా ఒక అసంతృప్తి ఉంది అంటే అది నా సెంచరీనే. 80+ రన్స్ కొట్టినా అయినా కూడా సెంచరీ రాకపోయా. ఏం చేస్తాం, నెక్స్ట్ మ్యాచ్లో అన్నా కొట్టుకోవాలి. అది కాకుండా ఇంకా ఒక అసంతృప్తి ఉంది. ఈ మ్యాచ్లో ఎక్కువ రన్స్ కొట్టిండేది నేను. అట్లాంటిది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నాకీకుండా ఆ ముఖం తెలియనికే శార్దుల్ ఠాగూర్ కనిపిస్తారా? హలో తమ్ముడు, మాటలు జాగ్రత్త. ఉత్తి శార్దుల్ ఠాగూర్ కాదు, లార్డ్ శార్దుల్ ఠాగూరు. ఈ మ్యాచ్లో చూస్తే కదా, వికెట్లు తీయకి బుమ్రా అలాగే బోల్టు అందరూ కష్టపడతా ఉండ్రి. ఆ టైంలో నా లార్డ్ పవర్ ఏంటో చూపించి బ్రేక్ త్రూలు ఇచ్చింది ఎవరు? నేను. పార్ట్నర్షిప్లు బిల్డ్ అవుతుంటే బ్రేక్ త్రూలు ఇచ్చింది ఎవరు? నేను. అట్లుంటుంది లార్డ్తోని. సపోజ్ నేను వికెట్లు తీకిపోయింటే పక్క 250 కొట్టేవాళ్ళు, నా నుంచి 220కి వచ్చింది. అర్థం చేసుకోండి. ఓకే లార్డు, సారీ. నువ్వైతే ఇదే ఫామ్ కంటిన్యూ చేయి. నీ లార్డ్ పవర్ ఏంటో చూపించి ప్రతి మ్యాచ్లోనూ ఇట్లే వికెట్లు కప్ కొట్టేద్దాం. అరే హార్దిక్, నాకైతే ఒక డౌటు. పవర్ ప్లేలో బేసిక్కి మెయిన్ బౌలర్లే ఉన్నాడు. బోల్టు, బుమ్రా, శార్దుల్ ఠాగూరు, ఇంత మంచి బౌలర్లు పెట్టుకొని నువ్వెందుకు వేస్తవి మింగించుకుంటువి? ఏ వాళ్ళతో పోలిస్తే నేనే బౌలింగ్ బాగేస్తా. ఈ ఒక్కరోజు మిస్ అయింది అంతే. నిజం చెప్పా అంటే అది మ్యాచ్కి మా లవర్ వచ్చింది, అందుకే పవర్ ప్లేలో నేను ఓవర్లు ఎక్కువ వేసింది. అబ్బా సాయిరామ్, ఫస్ట్ ఇన్నింగ్స్లో KKR 220+ కొట్టేపాటికి మాకు ప్యాక్ అయిపోయింది అనుకో. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళతోనే కదా. ఎందుకంటే ముంబై బౌలింగ్లోనే వాళ్ళు 220 కొట్టిరంటే మా బౌలింగ్ తెలుసు కదా, డొల్లా. దీంతో ఎంత కొడతారో అనిపించింది. తర్వాత రియలైజ్ అయ్యాం, వాళ్ళ బౌలింగ్తో పోలిస్తే మా బౌలింగే బెటర్ అనేసి.